హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి విడుదలయ్యాయి. యాక్చువల్గా ఈ వీడియో అనేది మనం మార్నింగే చేసుకోవాలి, కాకపోతే పొద్దునుంచి మీరు చూస్తున్నారు వీడియోస్ అనేవి చేస్తున్నాము. అది చూడండి ఫ్రెండ్స్, ఈ లింక్ ఏదైతే ఉందో దీన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఏంటంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు ఏ డిస్టిక్కి సంబంధించిన వారైతే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉంది కదా, రెడ్ కలర్లో ఉంటే ఏంటంటే వచ్చేసినట్లే. ఒకవేళ మనకి ఏదైనా బ్లాక్ కలర్లో ఉందంటే ఇంకా రావాల్సి ఉందని. ఆల్మోస్ట్ అన్ని డిస్టిక్లకి కూడా ఈ రిజల్ట్ అనేవి రావడం జరిగింది. మనకి ఏమంటున్నారంటే సోమవారం సాయంత్రానికి పంచాయతీరాజ్ శాఖకు జిల్లా వారీగా మెరిట్ లిస్టును పంపింది. ఇక్కడి నుండి ఆయా జిల్లా కలెక్టర్లకు రాత్రి 11 గంటల వరకు ఈ జాబితాను అందజేశారు. ఆ తర్వాత ఒక్కో జిల్లా కలెక్టర్ తమ పరిధిలో పూరించనున్నటువంటి ఖాళీల వివరాలు, ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలను ప్రకటించారు. కడపటి వార్తలు అందేసరికి వరంగల్ అర్బన్ జిల్లాలో 79 మంది, రూరల్ జిల్లాలో 276 మంది చొప్పున పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికయ్యారు. వీరికి ఈ నెల 20, 21 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసి ఆ వెంటనే నియామక పత్రాలను అందజేస్తారు. జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్లు కూడా అభ్యర్థుల సంఖ్యను ప్రకటించారు. అక్కడ 19, 20 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను చేపడతారనమాట. ఓకే, మనకి ఎప్పుడంటే చూడండి, ఇంకా ఇది 21 అంటే 21 తారీఖు దాటిన తర్వాత మనకి ఏమవుతుందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్. అయితే మీ అందరికీ సారీ, కొంచెం లేట్ అయింది మనం చేసుకోవడానికి. పొద్దున్నుంచి వీడియోస్ అనేవి వరుసగా వస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, మీరందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.